అట్లనే మడ్డి ఎల్లయ్య గారు, మన RG1, RG2, RG బ్రాంచ్ కార్యదర్శులు, ఇతర నాయకులు, తోటి మైనింగ్ స్టాఫ్ సోదరులందరికీ నమస్కారం. కామెంట్స్. సరే, ఈ మీటింగ్ ముఖ్యంగా తొందరలో ఒక 10-15 రోజుల్లో స్ట్రక్చర్ మీటింగ్ జరగబోతుంది. ఆ స్ట్రక్చర్ మీటింగ్లో మైనింగ్ స్టాఫ్ ప్రమోషన్స్ మీద ఎజెండా ఉన్నది. ఆ ఎజెండాలో మాట్లాడాలంటే ముందుగా మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారం చేయాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల ఏర్పాటు చేసాం. రేపు శ్రీరాంపురంలో కూడా ఉంది, అన్ని చోట్ల పెట్టాం. సరే, మీ మైనింగ్ స్టాఫ్ ఈ విధంగా మీ బ్యాచ్ ముఖ్యంగా 2016 బ్యాచ్, 17 బ్యాచ్ ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది కూడా మీరు అందరూ ఎడ్యుకేటెడ్సే కాబట్టి అర్థం చేసుకుంటారు. ఏంటంటే ఒకేసారి 800 మందిని అపాయింట్ చేయడం బహుశా సింగరేణి చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని 100 మంది ఒక్కసారి మైనింగ్ స్టాఫ్లో అపాయింట్ కాలేదు. ఎప్పుడైనా 100-150 మంది ఇట్లా అపాయింట్ అయ్యేవాళ్ళు. ప్రమోషన్స్ కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ కాగానే 2 years సర్టిఫికేట్ రాగానే ఓవర్మెన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఓవర్మెన్గా వాళ్ళు ప్రమోషన్ పొందేవాళ్ళు జరిగేది. సరే, ఇది 800 మంది బ్యాచ్ ఉండటం ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే 2018లో ఒక అగ్రిమెంట్ జరిగింది. మీకు ప్రమోషన్ కావడం ఆలస్యం అవుతుంది కాబట్టి అప్పుడున్న యూనియన్ని మీరు అడగటం వల్ల మాకు ప్రమోషన్ రావట్లేదు, మేము C గ్రేడ్లో అపాయింట్ అయ్యాము, ఇట్లనే ఉన్నామనంటే అప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నారు. సర్దార్గా ఉన్నప్పుడే B గ్రేడ్ ఇవ్వాలి. జనరల్గా ఓవర్మెన్ అయితే B గ్రేడ్, కానీ సర్దార్గా ఉన్నప్పుడే B గ్రేడ్ ఇవ్వాలి, సీనియర్ మైన్ సర్దార్ అని. వేకెన్సీస్ ఉన్నప్పుడు ప్రమోషన్ ఇవ్వాలనేది రాసుకున్నాం. అది మేనేజ్మెంటు ఇచ్చేసింది. ఇందాక మన మిత్రుడు మాట్లాడాడు, ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళేమో మరి వాళ్ళకి వచ్చిన ఆ వేకెన్సీస్ ముందే వాళ్ళు ఓవర్మెన్గా ప్రమోషన్ పోయారు. మరి మాకేం లేదంటే వాళ్ళ అగ్రిమెంట్ పాతదే ఉంది. పాతదేంది, ఓవర్మెన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత 2 years తర్వాత ప్రమోషన్ కావాలని. మీ JMETలకు రాసింది ఏంది 2018లో ఖాళీలు ఉన్నప్పుడే చేయాలని రాశారు. అక్కడ జరిగిన దాన్ని మీరు ఆనాడు సరే మీరు మాట్లాడారా మాట్లాడలేదా తెలిసిందో తెలియదో, ఆ తర్వాత కూడా మేము దాని మీద కూడా మాట్లాడుతూ వచ్చున్నాం. సరే, ఏదున్నా మీరు మాట్లాడిందే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను 45 సంవత్సరాలుగా సింగరేణిలో చూస్తున్నాయి, బాగా మాట్లాడిన చూసినాం, చాలా చూసాం. కొంతమంది ఏమో మన యూనియను అభివృద్ధి జరగాలి, ఇట్లా జరిగితే బాగుంటుంది అనే దాని కొరకు మాట్లాడతారు, మంచిదే. కొంతమంది ఏమో విమర్శ చేయాలి యూనియన్ని కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయాలని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మాకు తెలియదు అనుకోబాకండి, అట్లా కూడా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇదే మీరు PPG కేసు గుర్తింపు సంఘం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో మీ మైనింగ్ స్టాఫ్ మీటింగ్ ఎన్నిసార్లు పెట్టిండో చెప్పండి. వాళ్ళ ఆఫీస్ కాడే ఎప్పుడైనా పెట్టినరా? లేదు, INTC కూడా ఒకసారి గుర్తింపు సంఘం చేసింది, వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టారా? మేము సరే అన్నీ కాపోవచ్చు, మేము చెప్పాం మొత్తం అయిపోయింది, AITC ఏదో స్వర్ణయుగం చేసిందని మేము అనకపోయినా కనీసం మేము మాట్లాడతాం. ఏంటి అసలు మన సమస్యలు ఏంటిది, ఏమున్నది తీసుకుంటాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, దాన్ని మేము మాట్లాడతాం. మేము గతంలో మాట్లాడినాం. 10 సంవత్సరాలు ఒక ఓవర్మెన్గా అపాయింట్ అయిన ఆయన 10 సంవత్సరాలైన ఓవర్మెన్ కాకపోతే ఇంకెప్పుడు అవుతుందనే దాన్ని కూడా మాట్లాడినాం. అట్లనే ఇప్పుడు మీరు ఇంకొక బ్యాచ్ తీసుకొచ్చారు, మా బ్యాచ్ అందరం ఒకేసారి కావాలనేది కూడా తీసుకొచ్చారు. మేము కూడా అదే మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనే సింగరేణిలో ఒక బ్యాచ్ తీశారు, 18 మంది మన వెల్ఫేర్ ఆఫీసర్గా ఒకేసారి అపాయింట్ అయ్యారు. 18 మంది కాలక్రమంలో వాళ్ళు ప్రమోషన్స్తో పోతూ ఒక ఆయన జనరల్ మేనేజర్ పర్సన్గా రిటైర్ అయితే ఇంకొక ఆయన పర్సనల్ మేనేజర్గా రిటైర్ అయ్యాడు. 3 ప్రమోషన్ల మధ్యలో DGM పర్సనల్ ఇవ్వడం ఏంటంటే ఒకటే బ్యాచ్. మరి ఏంటంటే దాన్ని ఏదున్నా వాళ్ళు అనేది ఏంటంటే ఖాళీలను బట్టి సీనియారిటీ, అందులో ఏమైనా సీనియారిటీ తప్పిస్తే మీరు అడగండి, మేమేమైనా తప్పు చేస్తే అడగండి, కానీ మేము ఒక సిస్టమ్ ప్రకారమే చేస్తున్నాం అనేది వాళ్ళు తీసుకొస్తున్నాం. సరే, ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ మేనేజ్మెంట్ ఉద్దేశంలో మేము తెలుసుకుంటే ఏంటంటే ఖాళీలు ఓవర్మెన్లుగా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే OCలలో సర్దార్లు కావాలి.
ఇన్స్పెక్టర్స్ నుంచి వచ్చింది ఏంటంటే, మీరు కూడా మైనింగ్ వాళ్ళు కాబట్టి మీ అందరికీ తెలుసు,